జనరల్లీ క్లాసెస్ అనేవి మనకి మార్నింగ్ టైం కండక్ట్ చేస్తున్నాము. 2 డేస్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇవాళ ఒక్కరోజు ఈవినింగ్ సెషన్ నేను కండక్ట్ చేస్తున్నాను. సో, ఈ క్లాస్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ వినట్లేదో వాళ్ళు రికార్డింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. అండ్ టుమారో ఆన్వర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ విల్ కండక్టెడ్ ఆన్ మార్నింగ్ సెషన్. ఓకే. సో, ప్రీవియస్‌గా 2 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఏమేమైనాయి అంటే ఇంట్రడక్షన్ టు సేల్స్‌ఫోర్స్ సీఆర్ఎం అండ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఇప్పుడు సెకండ్ సెషన్‌లో ఏం చెప్పుకున్నామంటే ఎన్వైర్‌మెంట్స్. సో, ఒక్కొక్క పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్, డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అలా ఉంటాయి. అలాగే సేల్స్ ఫోర్స్‌లో కూడా కొన్ని ఎన్వైర్న్మెంట్స్ ఉన్నాయి. శాండ్ బాక్స్ ఎన్వైర్న్మెంట్, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ అని. మీరు దాని పర్టిక్యులర్ రికార్డింగ్ అనేది యాక్సెస్ చేసుకుంటే మీకు ఆ క్లాస్ అనేది అర్థమవుతుంది. టుడే వచ్చేసేసి మనం సేల్స్ ఫోర్స్ ఎన్వైర్న్మెంట్‌లోకి వెళ్ళి డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, రికార్డ్స్ అనేవి ఎలా ఎంటర్ చేస్తాం, డేటా అనేది ఒక సేల్స్ ఫోర్స్‌లో మనం ఎలా స్టోర్ చేస్తాం అనేది చెప్పుకుందాం. ఓకేనా? వాయిస్ అంతా ఆడిబుల్ గానే ఉంది కదా? డిస్టర్బెన్సెస్ ఏం లేవు కదా? సో, నాకు చాట్‌లో మెన్షన్ చేయండి అది. యాహ్! ఓకే. సో, మనం జనరల్‌గా ఆర్కెస్ట్రేషన్ ఎన్ని టైప్స్ చెప్పుకున్నాం? 3 సేల్స్ ఫోర్స్ ఆర్ 2 వేస్‌లో చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రయల్ హెడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఏదైనా వెబ్ బ్రౌజర్‌లోకెళ్ళి www.salesforce.developer.com కొడితే మనం అలా సైన్ అప్ అవుతాం. సో, ఆ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఓల్డ్ క్లాసెస్‌లో చెప్పాను. ఒకసారి రికార్డింగ్ యాక్సెస్ చేస్తే మీకు కనిపిస్తుంది. యాహ్! ఓకే. సుహాస్. సో, ఇప్పుడు వచ్చేసేసి మనం సేల్స్‌ఫోర్స్ ఎన్వైర్న్మెంట్‌లోకెళ్ళి ఏమైతే వర్క్స్ చేస్తామో అవన్నీ స్టెప్ బై స్టెప్ మన కోర్స్ కరిక్యులమ్ ప్రకారం చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి డేటాబేస్ క్రియేషన్. నథింగ్ బట్ డేటా మోడలింగ్ టుడే టాపిక్ ఈస్. లెట్ మీ షో క్విక్ వన్స్. సో, ఇక్కడ నుంచి మనకు అసలైన సేల్స్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వినే ప్రతి ఒక్క లైవ్ సెషన్ గాని, రికార్డింగ్ సెషన్ గాని చాలా ఇంట్రెస్టెడ్‌గా వినండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఎక్కడన్నా సెపరేట్‌గా నోట్ చేసుకొని తర్వాత నన్ను అడగొచ్చు. ఓకే. టుడే టాపిక్స్ data modeling, database and objects, creation of the objects, and types of objects in Salesforce, and multi-tenant architecture and benefits of cloud computing is the basic theory. I will explain at the last of the class. సో డేటా మోడలింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్. మనం సేల్స్ ఫోర్స్ లో ఎన్వైరన్మెంట్స్ చెప్పుకున్నాము. సో డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాం. అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడం కూడా సేల్స్ ఫోర్స్ మనకి ఏ విధంగా ఇస్తుంది అంటే అది ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ డేటాని ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ ని మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు మనం కస్టమ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇట్ రెడ్యూసెస్ ద ఆఫ్ ద వర్క్ అండ్ వీ కెన్ మేక్ అవర్ ఓన్ వర్క్ ఆల్సో. అదే మీరు రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే మీరు ఓన్‌గా ఏది చేయాలన్నా సరే స్టార్టింగ్ నుంచి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో కోడింగ్ అంతా రాసుకోవాలి. బట్ సేల్స్‌ఫోర్స్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ కంటైన్స్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ యాస్ వెల్ యాస్ ద డెవలప్‌మెంట్ పార్ట్. వీటితో పాటు ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్, ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్, ప్రీ డిఫైన్డ్ డేటా ఆల్సో. దాని మీద మనం బిజినెస్ అప్లికేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీ అప్లికేషన్స్ మనం సేల్స్‌ఫోర్స్‌లో ఏమున్నాయో చూద్దాం. నేను విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రయల్ హెడ్ ద్వారా సేల్స్‌ఫోర్స్ ఎన్వైర్న్మెంట్‌లోకి వెళ్తున్నాను. This is a Salesforce starting launch page. This is a gear icon. ఈ గేర్ ఐకాన్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది పర్ఫామ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ గేర్ ఐకాన్ అండ్ వీ విట్ కాల్డ్ యాజ్ సెటప్ ఆల్సో. దీన్ని మనం సెటప్ అని కూడా పిలుస్తాం. మనం ఈ సెటప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సెటప్, సర్వీస్ సెటప్, డెవలపర్ కన్సోల్. ఈ సెటప్ లో మనం అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది పర్ఫామ్ చేస్తాం అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ డెవలపర్ కన్సోల్ లో డెవలప్మెంట్ వర్క్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఈ సర్వీస్ సెటప్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ అయిన తర్వాత యూజ్ చేసి, సో ప్రజెంట్ ఇప్పుడు మ్యాండేటరీ కాదు. మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది సెటప్, డెవలపర్ కన్సోల్. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు ద సెటప్.
సో ఇక్కడ మనం అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ చేస్తాం. అది ఆబ్జెక్ట్ క్రియేషన్ అవనివ్వండి, డేటా మేనేజ్మెంట్ అవనివ్వండి, డేటా సెక్యూరిటీ, మన కోర్స్ కరికులం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ రిలేటెడ్ అన్ని మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. సో ఈ రోజు మన టాపిక్స్ వచ్చేసి ఏంటి, డేటా మోడలింగ్. సో దానికి రిలేటెడ్గా చూసుకుందాం. సో డేటా మోడలింగ్లో మనకి ఏమున్నాయి, క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ ఉన్నాయి. సో గోయింగ్ టు ద ఆబ్జెక్ట్ మేనేజర్. అసలు ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ అంటే ఏంటి, ఇది ఎందుకు క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఎలాంటి డేటాని మనం స్టోర్ చేస్తాం, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో జనరల్లీ మనం డేటా అనేది ఏ వేలో స్టోర్ చేస్తాం, ఒక టేబులర్ ఫార్మాట్లో కానీ లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఇలా సేవ్ మనం జనరల్గా డేటా అనేది సేవ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద డేటా అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది, టేబులర్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అది మీరు DBMS తీసుకున్నా, ఒక పైథాన్, ఒక జావా తీసుకున్నా, మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఒక సమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇస్తారు. సో ఆ వాల్యూస్ అనేది మనకి ఎలా స్టోర్ అవుతాయి, టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. సేల్స్ ఫోర్స్లో కూడా అంతే, డేటా అనేది మనం టేబుల్ ఫార్మాట్స్లో స్టోర్ చేస్తాం. అయితే ఈ టేబుల్ ఫార్మాట్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. DBMSలో మనం ఏమంటాం, టేబుల్ అంటాం, జావాలో క్లాస్ అంటాం, అండ్ పైథాన్లో కూడా క్లాస్ అంటాం. సో సేల్స్ ఫోర్స్లో మనం ఇక్కడ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్. సో మీరు ఎలా రిఫరెన్స్ చేసుకుంటారు అంటే, DBMSని సేల్స్ ఫోర్స్ని కంపేర్ చేసి చెప్తున్నాను. DBMSలో మనం ఏమంటాం, టేబుల్ కదా. అదే మనం సేల్స్ ఫోర్స్లో ఏమంటాం, ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ DBMSలో కాలమ్స్ని ఏమంటాం మనం, అట్రిబ్యూట్స్ అంటాం. ఇక్కడ సేల్స్ ఫోర్స్లో ఏమంటాం మనం, ఫీల్డ్స్ అంటాం. రికార్డ్స్ని ఏమంటాం అక్కడ, టపుల్స్. ఇక్కడ సేల్స్ ఫోర్స్లో ఏమంటాం మనం, రికార్డ్స్ అంటాం. అంటే ఇక్కడ రోస్ని మనం టపుల్స్ అంటాం DBMSలో. ఇక్కడ సేల్స్ ఫోర్స్లో వచ్చేసి మనం రికార్డ్స్ అంటాం. సో నేమింగ్ కన్వెన్షన్ ఒకటే డిఫరెంట్, రీచ్ అండ్ ఎవ్రీథింగ్ రిమైనింగ్ ఈజ్ సేమ్. సో DBMSలో టేబుల్ అంటాం, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటాం. టేబుల్లో మనకి ఏముంటాయి, జనరల్గా కాలమ్స్, రోస్ ఉంటాయి. సో DBMSలో కాలమ్స్ మనం దేంతో నేమింగ్ కన్వెన్షన్ చేస్తాం, అట్రిబ్యూట్స్ అంటాం. అలాగే రోస్ని టపుల్స్ అంటాం. ఇన్ ద సేమ్ వే సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్, ఫీల్డ్స్, రికార్డ్స్, ఇలా మనం డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. అయితే ఆల్రెడీ చెప్పాను, సేల్స్ ఫోర్స్ మనకి ప్రీ డిఫైన్డ్గా ఒక స్టాండర్డ్ డేటా ఇస్తుంది. మనం కావాలంటే మనం ఓన్ డేటా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మేనేజర్లో చూస్తున్నారా, ఈ అకౌంట్, యాక్టివిటీ, ఆల్టర్నేటివ్లీ పేమెంట్ మెథడ్, API and store some kind of campaign member, కేస్, కాంటాక్ట్. సో ఇవన్నీ ఏంటి అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ మనకి ఒక పర్టికులర్ సేల్స్ ఫోర్స్ ఫ్రీ ఆర్గ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి జనరేట్ అయ్యే డేటా ఇదంతా. మనం ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ డేటాను యూస్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు, లేదా ఎంటైర్లీ మనం కస్టమ్ డేటాను యూస్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టాండర్డ్ డేటాను యూస్ చేసుకొని బిల్డ్ చేసుకోవడం వల్ల వచ్చే మనకి బెనిఫిట్ ఏంటి అంటే, వర్క్ అనేది మనకి లోడ్ తగ్గుతుంది. అవునా కదా, మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు రాయాలి, చేయాలి. బట్ ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ అడ్వాంటేజ్ ఏంటి, హాఫ్ ఆఫ్ ద డేటా వాడు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ డేటాలో. మనం కావాల్సిన కస్టమైజేషన్ చేసుకొని అప్లికేషన్ అనేది బిల్డ్ చేసి డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి ఎన్ని టైప్స్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఎవరు క్లారిటీ ఉంది కదా, సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో. సో డేటా మోడలింగ్ టాపిక్స్ వచ్చేసి డేటాబేస్ అండ్ ఆబ్జెక్ట్స్, క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అండ్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసి థియరీ పార్ట్, నేను జస్ట్ బేసిక్ థియరీ చెప్తున్నది. స్టార్టింగ్ ఉన్న 3 మనకి ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఇస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. అంటే ఒక స్ట్రక్చర్ అనేది మనకి డేటా చూడగానే మనకు అర్థమవుతుంది. ఇన్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్, నథింగ్ బట్ కాలమ్స్ అండ్ రోస్. హియర్ కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ అండ్ రోస్ ఆర్ రికార్డ్స్. ఓకే, సో ఆబ్జెక్ట్ అన్నాము, దాని టేబుల్ అన్నాము, ఇలా క్రియేట్ చేస్తామని చెప్పాం. మరి ఆబ్జెక్ట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఏంటేంటివి అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది, కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. సో వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్? Standard objects are included with the Salesforce by default. Whenever we create a free Salesforce org, the standard data will be automatically given on that org. So that is a standard object.
సో దిస్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ విత్ Salesforce బై డిఫాల్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించాను ఆల్రెడీ, మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ చూపించాను, అకౌంట్స్, కాంటాక్ట్స్, క్యాంపెయిన్ మెంబర్స్, లీడ్స్, ఆపర్చునిటీస్, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వల్ల మనకు వచ్చే ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటి అంటే, మనం ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ కానీ కస్టమ్ అప్లికేషన్స్ కానీ క్రియేట్ చేయాలి అంటే మనం ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని రిఫరెన్స్గా చేసుకొని కూడా మనం కస్టమ్ డేటా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక రిఫరెన్స్ ఉంటేనే కదా మనం కస్టమ్గా ఏమైనా మాడిఫికేషన్ చేసి ఎలా చేయాలో దానికి కూడా మనకి స్టాండర్డ్ డేటా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ ఆబ్జెక్ట్. ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది విచ్ విస్ క్రియేటెడ్ బై ద యూజర్. ఎవరైతే Salesforce ఆర్గ్ అనేది యూజ్ చేస్తున్నారో ఆ యూజర్ అనేవాడు క్రియేట్ చేసేది కస్టమ్ ఆబ్జెక్ట్. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ యూనిక్ to an organization. Organization is nothing but the Salesforce org. Custom objects extend the functionality that standard objects provide. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఫంక్షనాలిటీకి సరిపోతే ఆటోమేటిక్గా కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని అందులో ఫంక్షనాలిటీస్ అనేవి నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చు. అదే అక్కడ వర్డ్ మీనింగ్. సో ఆబ్జెక్ట్ క్రియేషన్కి నువ్వు ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి Salesforce లో? నీకు Salesforce ఆర్గ్ క్రియేట్ చేసుకోవడం వచ్చింది, ఎన్వైరన్మెంట్లోకి ఎలా వెళ్ళాలో తెలిసింది, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ స్టెప్స్. ఫస్ట్ వన్, నావిగేట్ టు సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్, క్రియేట్ ఆబ్జెక్ట్, క్లిక్ ఆన్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఈ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, నావిగేట్ టు సెటప్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఇది ఆబ్జెక్ట్ మేనేజర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అక్కడ చెప్పింది మనకి, క్రియేట్ ఆబ్జెక్ట్, క్లిక్ ఆన్ కస్టమ్ ఆబ్జెక్ట్, రైట్? సో ఆబ్జెక్ట్ మేనేజర్కి వచ్చాం. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ కనబడుతుందా మీకు రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో? అక్కడ క్లిక్ చేసి కస్టమ్ ఆబ్జెక్ట్లో క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ అకౌంట్, కాంటాక్ట్స్, క్యాంపెయిన్ మెంబర్స్, లీడ్స్ ఇలాంటి ఆబ్జెక్ట్స్ అని మనం చూసాం కదా. మనం చూడని ఆబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే అసలు ఇప్పటివరకు లేని ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఫర్ సపోజ్ స్టూడెంట్, టీచర్, ఎంప్లాయ్, దిస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి స్టాండర్డ్గా లేవు. కాబట్టి మీరు ఆబ్జెక్ట్ కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్గా ఈ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ క్విక్ ఫైండ్ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. మీకు ఆబ్జెక్ట్ లేదు అంటే మీరు క్రియేట్ చేసుకోండి. ఫర్ సపోజ్ స్టూడెంట్ సెర్చ్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ఉందా? లేదు. సో నేను క్రియేట్ చేసుకోవచ్చు కస్టమ్ ఆబ్జెక్ట్ని. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్ ఉందా, క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాంటాక్ట్ అని చూస్తాను. సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది స్టాండర్డ్గా. నేను దాని మీద ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలంటే నాకు తగ్గట్టు నేను దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇంపార్టెంట్ థింగ్, మీరు కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి మీరు ఎప్పటికీ డిలీట్ చేయలేరు. దాని మీద ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోగలరు కానీ మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పటికీ డిలీట్ అనేది చేయలేరు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ మేనేజర్లో లేదు. సో సింపుల్గా ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తాను, క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూసారా. ఫస్ట్ లేబుల్ ఏమన్నారు అంటే ఆబ్జెక్ట్కి నువ్వు ఏ నేమ్ ఇస్తున్నావు. నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ కావాలి, నేను ఏమి ఇస్తాను, స్టూడెంట్ అని ఇస్తాను. ప్లూరల్ లేబుల్ అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నేమ్ ఇచ్చో దానికి ప్లూరల్ ఇస్తావు. సో స్టూడెంట్ ప్లూరల్, స్టూడెంట్స్. ఈ స్టార్ట్ విత్ ఓవెల్స్ ఇస్ నథింగ్ గ్రామర్ సంబంధించింది. సో నీ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్క్రిప్షన్ కావాలంటే డేటా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్టూడెంట్స్. ఓకే, సో డిస్క్రిప్షన్ మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ మీకు ఎలా అయితే రెడ్ బార్స్ ఉన్నాయో ఈ రెడ్ బార్స్ అనేవి మ్యాండేటరీ అని అర్థం. సో మీరు ఆ ఫీల్డ్స్ లో గ్యారంటీ డేటా అనేది ఎంటర్ చేయాలి. రిమైనింగ్ వాటిని మీరు ఎంటర్ చేయొచ్చు, లేకపోతే నేను జనరల్ గా వదిలేయచ్చు, అది మీ చాయిస్. ఒకవేళ ఎంటర్ చేస్తే కనుక కొంచెం యాక్యురేట్ గా ఎంటర్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కంటెస్ట్ సెన్సిటివ్ హెల్ప్ సెట్టింగ్. ఇది వచ్చేసేసి మనకి ప్రీవియస్ గా Salesforce 2 versions లో ఉండేవి, క్లాసిక్ వర్షన్, లైట్నింగ్ వర్షన్. అవి నేనేంటో యాప్స్ అండ్ ట్యాబ్స్ అని చెప్పి టాపిక్ ఉంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వర్షన్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఇవి. సో ఇవి డిఫాల్ట్ గా ఎలా ఉన్నాయి అలాగే వదిలేయండి, మీరేమి ఎడిట్ చేయొద్దు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఎంటర్ రికార్డ్ నేమ్, లేబుల్ అండ్ ఫార్మెట్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇందాక ఏం చెప్పాను, మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి డిలీట్ చేయలేమని చెప్పాను కదా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అవనివ్వండి, కస్టమ్ ఆబ్జెక్ట్ అవనివ్వండి, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే క్రియేట్ అయినప్పుడు డిఫాల్ట్ గా Salesforce మనకి 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫీల్డ్స్ అంటే ఏం చెప్పాను, కాలమ్స్.
4 స్టాండర్డ్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ అంటే ఏంటి? కాలమ్స్ అని చెప్పాను కదా! సో, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నేను స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. సో, నేను ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలా లేదా? లైక్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ మొబైల్ నంబర్, స్టూడెంట్ ఈమెయిల్ ఇలా క్రియేట్ చేసుకోవాలి కదా! ఇన్ ద సేమ్ వే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే అకౌంట్ అవ్వనివ్వండి, కాంటాక్ట్ అవ్వనివ్వండి, లీడ్స్, ఆపర్చునిటీస్, సేల్స్ ఫోర్స్‌లో ఏ ఆబ్జెక్ట్స్ అన్నా ఉండనివ్వండి. అది స్టాండర్డ్ అవ్వనివ్వండి, మీరు ఓన్‌గా క్రియేట్ చేసిన కస్టమ్ అన్నా అవ్వనివ్వండి. ఆ ఆబ్జెక్ట్‌లో 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే. అవి ఏంటి అంటే క్రియేటెడ్ బై ఓనర్ నేమ్ ఆర్ ఓనర్ నేమ్ ఆర్ ఓనర్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి క్రియేటెడ్ బై ఓనర్ నేమ్ మోడిఫైడ్ బై ఐ థింక్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను మీకు చూపిస్తాను ఏమేమి క్రియేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే లాస్ట్ వన్ టెక్స్ట్ ఆర్ ఆటో నెంబర్. సో ఈ 4 ఫీల్డ్స్ అనేవి మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఈదర్ ఇట్స్ ఎ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చేసి చూద్దాం. ప్రెజెంట్ ఒక స్టాండర్డ్ ఫీల్డ్ నాకు ఇక్కడ చాయిస్ ఉంది. ఏంటి? నేను పెట్టుకుంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆటో నెంబర్ పెట్టుకోవచ్చు. అయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎవ్రీ టైమ్ కాలంలో డేటా ఎంటర్ చేసేటప్పుడు నేను టెక్స్ట్ దగ్గర ఎలాంటి వాల్యూస్ అనేవి ఇవ్వలేను. అది డిఫాల్ట్ గా ఎప్పుడు బ్లాంక్ అయ్యే ఉంటుంది. అంటే మీరు దాన్ని యాక్సెస్ చేయలేరు ఆ స్టాండర్డ్ ఫీల్డ్ ని. సో డోంట్ హ్యావింగ్ యాక్సెస్ డేటా. ఓకే, ఫర్ సపోజ్ నేను ఆటో నెంబర్ ఇచ్చా. ఆటో నెంబర్ ఇస్తే సిరీస్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు టేబుల్ క్రియేట్ చేశారు, కాలమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎన్ని రోస్ అయితే ఎంటర్ చేస్తారో ఆ ఎవ్రీ రోకి ఒక ఆటో నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది. లైక్ 001, 002, 003 ఈ వేలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆటో నెంబర్ అనేది మనకి ఇక్కడ ఎవ్రీ రోకి ఆటోమేటిక్ గా వచ్చింది. దాన్ని మీరు ఎలాంటి ఎడిటింగ్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఆటో నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఇచ్చుకుంటే టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, నాకు అక్కర్లేదు అనుకుంటే నేను ఇవ్వను. సో నేను ఇప్పుడు ప్రజెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకు నాకు స్టూడెంట్ ఐడీస్ కావాలి కాబట్టి. సో ఐఎమ్ సెలెక్టింగ్ ద ఆటో నెంబర్. ఇక్కడ చూడండి వార్నింగ్, ఇఫ్ యూ ప్లాన్ టు ఇన్సర్ట్ ఏ హై వాల్యూమ్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ వయా ద ఏపీఐ, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ద టెక్స్ట్ డేటా టైప్. ఇప్పుడు మీరు సపోజ్ మీ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఒక 10,000 రికార్డ్స్ మాత్రం మీరు ఎంటర్ చేద్దాం అనుకుంటే ఆటో నెంబర్ ఇచ్చుకోండి. ఒక 10 lakhs డేటా, 5 lakhs డేటా మీరు సేల్స్ ఫోర్స్ లో స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో ఇద్దాం అనుకున్నప్పుడు టెక్స్ట్ పెట్టేసి వదిలేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి అంత ఫ్రీ ఆర్గ్ కాబట్టి మనం మా అయితే ఒక 100 రికార్డ్స్ ఎంటర్ చేస్తాము. సో నేను ఆటో నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ డిస్ప్లే ఫార్మాట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, మీరు దీన్ని బట్టి ఫాలో అయిపోయి క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేశాను, ఎస్ఐడి అని ఇచ్చి 00తో స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ నెంబర్ 001. సో నా రికార్డ్స్ ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతాయి? సరే ఇంత కూడా వద్దు, 001. ఓకే, నా రికార్డ్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఈచ్ అండ్ ఎవ్రీ రోకి 001, 002, 003 నేను క్రియేట్ చేసిన ప్రతి రోకి నాకు ఆటోమేటిక్గా ఆటో నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఆప్షనల్ ఫీచర్స్. అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ నువ్వు నీ ఆబ్జెక్ట్కి ఇద్దాం అనుకున్నప్పుడు సేల్స్ ఫోర్స్లో అవి ఏంటి అంటే ఎలో రిపోర్ట్స్, ఎలో యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ, ఎలో ఇన్ చార్టర్ గ్రూప్స్. ఎనేబుల్ లైసెన్సింగ్ చూసారా, అది డిఫాల్ట్. మనం దీన్ని ఎలాంటి ఎడిట్ చేయకుండా మీరు ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ ఉంటుంది, జస్ట్ మీరు ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు హెల్ప్ చూపిస్తుంది. ఇండికేట్స్ ఇఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ లైసెన్స్డ్ బై సేల్స్ ఫోర్స్ అండ్ వెదర్ యూజర్ రిక్వైర్డ్ పర్మిషన్ సెట్. సో ఇది సేల్స్ ఫోర్స్ లైసెన్స్ కాబట్టి ఆటోమేటిక్గా మన డిఫాల్ట్ ఉంటుంది. ఇవి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఎలో రిపోర్ట్స్, ఎలో యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ, ఎలో ఇన్ చార్టర్ గ్రూప్స్. ఇక్కడ ఎలో రిపోర్ట్స్ అంటే ఇప్పుడు మీరు మీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బవర్చి రెస్టారెంట్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో నాకు దాంట్లో జనరల్ గా కాలమ్స్ ఏముంటాయి, ఎంప్లాయీస్, డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ ప్రాఫిట్స్, ప్రాపర్టీ డ్యామేజ్, ఇలాంటి సమ్ కైండ్ ఆఫ్ నేను కాలమ్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఫీల్డ్స్ క్రియేట్ చేసి అందులో డేటా ఎంటర్ చేస్తాను. అలాగే ఒక 2 months 3 months డేటా ఎంటర్ చేస్తాను. ఒక రోజు ఆ బిజినెస్ ఓనర్ వచ్చి నాకు రిపోర్ట్స్ అడిగాడు, నాకు టోటలీ 3 months లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంతమంది ఎంప్లాయీస్ లీవ్ పెట్టారు, ఎంతమందికి నేను ఎక్స్ట్రా శాలరీ ఇచ్చాను, ఎంతమంది ఓవర్ టైం వర్క్ చేశారు. సో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ లో మనకు కావాల్సిన డేటాని ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ రిపోర్ట్ చూడగానే ఒక ఏంటిదంటారు, ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఓనర్కి.
ఇప్పుడు బిజినెస్ ఓనర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడడు కదా. మనం ఇలా రిపోర్ట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జస్ట్ ఆ రిపోర్ట్స్ చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, నాకు ఈ మంత్లో ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి, సో నేను ఇంకా వర్క్ ప్రెషర్ అనేది పెంచాలి, నాకు లాసెస్ వచ్చినాయి, సో నేను బిజినెస్ ఎంప్లాయీస్ని తగ్గించడం ఏదో ఒకటి చేయాలి. సో రిపోర్ట్స్ వల్ల మనకి అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలో యాక్టివిటీస్ నథింగ్ బట్ మీరు ఏదైనా రికార్డ్ క్రియేట్ చేస్తే కనుక ఆ పర్టికులర్ రికార్డ్ మీద ఏమన్నా చిన్న చిన్న టాస్క్లు పర్ఫామ్ చేయడం కానీ, యాక్టివిటీస్ ఏమైనా చేయడం కానీ, సంథింగ్ మీరు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ. ఈ ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అంటే నథింగ్ బట్ మీరు ఫీల్డ్ అంటే ఏం చెప్పాను నేను, కాలం. సో మీరు పర్టికులర్ కాలం ఉంటాయి కదా. ఫర్ సపోజ్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ ఈమెయిల్ నెంబర్, స్టూడెంట్ ఫోన్. ఇప్పుడు ఫర్ సపోజ్ స్టూడెంట్ ఫోన్ అనే ఫీల్డ్ ఉంది. నేను ఆ స్టూడెంట్ ఫోన్ ఫీల్డ్లో ఫస్ట్ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత ఏమైంది, రికార్డ్ సేవ్ అయింది. తర్వాత స్టూడెంట్ చేంజ్ చెప్పాడంటే మొబైల్ నెంబర్ చిన్న మోడిఫికేషన్ ఉంది, చేంజ్ చేయాలంటాడు. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నేను ఆ మొబైల్ నెంబర్ మోడిఫికేషన్ చేసినప్పుడు ఓల్డ్ నెంబర్ ఏంటో చూపించాలి, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన నెంబర్ ఏంటో చూపించాలి. అంటే హిస్టరీ ట్రాక్ చేయాలన్నమాట పర్టికులర్ కాలంది. దాన్ని మనం ఈ ట్రాక్ ఫుల్ హిస్టరీ అనేది ఎలో చేసుకుంటాం. నెక్స్ట్ ఎలో ఇన్ చార్టర్ గ్రూప్స్ అంటే సేల్స్ ఫోర్స్లో charter.com ఉంది, దానికి రిలేటెడ్ అది మీకు ఆల్రెడీ ఫస్ట్ రికార్డింగ్లో charter.com నుండి చెప్పాను, అందులో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్లాసిఫికేషన్. ఈ ఎలో షేరింగ్, ఎలో బల్క్ ఏపీఐ యాక్సెస్, ఎలో స్ట్రీమింగ్ ఏపీఐ యాక్సెస్, ఇవన్నీ మనకి డేటా మేనేజ్మెంట్ టాపిక్ అని ఒకటి ఉంది, అందులో మీకు యూజ్ అయింది. డేటా మేనేజ్మెంట్ టాపిక్ అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఒక 5 lakhs రికార్డ్స్ ఎంటర్ చేశారు. మీరు ఆ 5 lakh రికార్డ్స్ సేల్స్ ఫోర్స్లో నుంచి మీ కంప్యూటర్లోకి ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నారు. అలాంటి సినారియోస్లో మనం డేటా మేనేజ్మెంట్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. అక్కడ మీకు ఇవన్నీ ఏంటో అర్థమవుతాయి. ప్రజెంట్ ఇవి డిఫాల్ట్గా ఎప్పుడు టిక్ పెట్టే ఉంటాయి, వాటిని అంతే ఉంచండి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఇస్ నథింగ్ బట్ మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే మీరు ఎప్పటికీ అది డిప్లాయ్డ్ పెట్టుకోవాలి. సో ఎలో సెర్చ్ అంటే ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ ఎన్వైరన్మెంట్ మొత్తంలో మీరు ఎక్కడైనా మీ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎలో సెర్చ్. యాడ్ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ అంటే మీరు ఏమన్నా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ మీ రికార్డ్కి, ఇప్పుడు మీరు స్టూడెంట్ రికార్డు ఫర్ సపోజ్ శ్రీరామ్ అనే స్టూడెంట్ రికార్డ్ ఎంటర్ చేశారు. ఆ స్టూడెంట్ ఒక ఫోటో, ఆ స్టూడెంట్ ఒక సిగ్నేచర్, ఇలాంటివి మనం ఈ యాడ్ నోట్స్ అండ్ యాడ్ అటాచ్మెంట్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, స్టూడెంట్ నేమ్, ఏజ్ అని చెప్పి ఫీల్డ్స్ క్రియేట్ చేస్తారు. వాటిలో డేటా ఎంటర్ చేయాలి అంటే మీరు ఈ ట్యాబ్స్ అనేవి ఇప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. మీరు ఈ ట్యాబ్స్ ఎనేబుల్ చేసుకుంటేనే మీరు డేటా అనేది ఒక ఆబ్జెక్ట్లో ఎంటర్ చేయగలరు. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఏమైనా ఇక్కడ మర్చిపోయి డైరెక్ట్ సేవ్ కొట్టారు అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మళ్ళీ మనం ట్యాబ్ అనేది అసైన్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. జనరల్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, నేను సేవ్ చేస్తున్నాను. సో న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అని చెప్పి నాకు ఒకటి వచ్చింది. నా ఆబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్. అది ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ట్యాబ్ స్టైల్ అండ్ నథింగ్ బట్ ఒక ఐకాన్ అనమాట, మీ ఆబ్జెక్ట్కి ఒక ఐకాన్. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి కదా, మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. ఈ పీపుల్ ఉన్న ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది నథింగ్ బట్ సిస్టమ్ డిఫాల్ట్, వదిలేసేయండి. నెక్స్ట్ ఏంటి, ట్యాబ్స్. సో ఇప్పుడు చెప్పే కదా మీరు ట్యాబ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి. ఆ ట్యాబ్ క్రియేట్ చేసుకుంటే మీరు అందులో డేటా అనేది ఎంటర్ చేయగలరు. అయితే ఈ ట్యాబ్స్ ఎవరెవరు చూడగలరు నీ ఎన్వైర్న్మెంట్లో. ఇప్పుడు బిజినెస్ తీసుకుంటే సేల్స్ ఎంప్లాయీస్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, చైర్మన్ ఉంటాడు, మార్కెటింగ్ టీం ఉంటారు, ట్రైనింగ్ టీం ఉంటారు. సో వీళ్ళల్లో ఎవరెవరు ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని చూడగలరు, వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చేటట్టు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్లీ డిఫాల్ట్గా అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్లోనే ఉండాలి. మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటే మీరు అక్కడ చేసుకోండి. బై డిఫాల్ట్ అయితే అన్ని డిఫాల్ట్ ఆన్లోనే ఉండాలి. అంటే మన స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్కి ఆ ఆర్గనైజేషన్లో కనిపించేటట్టు పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని చూసారా, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఎన్వైరన్మెంట్. మీరు ఏదైతే ఆర్గ్ యూజ్ చేస్తున్నారో ఆ ఆర్గ్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే కూడా మెయిన్ పర్సన్. ఎందుకు అంటే ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీరే. అంటే ఎవరైతే ఈ ఆర్గ్ క్రియేట్ చేసి యూజ్ చేసి డేటా అనేది స్టోర్ చేయడం, అప్లికేషన్ ఫిల్ చేయడం చేస్తున్నారో వాళ్ళని మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటాం. సో మీరు యాక్సెస్ అనేది ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మ్యాండేటరీగా ఇవ్వండి, బికాస్ ఈ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద టోటల్ సేల్స్ ఫోర్స్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్ డిఫాల్ట్ ఆన్ ఉంది కదా. నెక్స్ట్ ఏంటి, యాప్స్. ఏం యాప్స్, కస్టమ్ యాప్స్. సో ఆల్రెడీ చెప్పా, సేల్స్ ఫోర్స్లో మనకి స్టాండర్డ్ డేటా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, మనం దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ వర్క్ చేసుకోవచ్చు అని.
సో ఆబ్జెక్ట్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఎలాగైతే ఉన్నాయో కొన్ని స్టాండర్డ్ అప్లికేషన్స్ కూడా మనకి సేల్స్ ఫోర్స్ లో ఉన్నాయి. సో ఇవి మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రేపు మీకు యాప్స్ అండ్ ట్యాబ్స్ టాపిక్ చెప్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు జనరల్గా చెప్పింది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అప్లికేషన్లో ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోగలరు. మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోకుండా ఉన్నారు అనుకోండి, మీరు ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోలేరు. అది మీకు రేపు యాప్స్ అండ్ ట్యాబ్స్ చెప్తాను, ఆ టాపిక్లో మీకు కవర్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినా నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా? సో ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, పేజ్ లేఅవుట్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, బటన్ లింక్స్ అండ్ యాక్షన్స్, ఇవన్నీ మనకి ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పార్ట్. మనం ఈ డైలీ టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటాం కదా, ఆ టాపిక్స్లో ఇవన్నీ మీకు టచ్ అవుతాయి. సో మీరు వీటి గురించి ఏంటి ఆలోచించద్దు. మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, రికార్డ్స్ ఎలా ఎంటర్ చేయాలి. ఈ రోజు మనం చెప్పుకునేది ఆబ్జెక్ట్ క్రియేషన్ వరకే. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ వరకు మీకు ఎలాంటి డౌట్ లేకుండా క్లారిటీగా ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అంతవరకు మీకు ఈ రోజు తెలిస్తే సరిపోతుంది. సో ఒక ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను వెళ్ళి స్టూడెంట్ ఆబ్జెక్ట్ కొడితే నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్ కనిపించింది, డిస్ప్లే అవుతుందా? ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఎంప్లాయీస్ లేదు. సో ఇప్పుడు నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎలా అయితే క్రియేట్ చేసుకున్నాను, మీరు ఇలాగా ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేముంటా, సపోజ్ ట్రైనర్. సో మీరు అలా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని అలా క్రియేట్ చేయండి. సో ఈ అకౌంట్ ఇవన్నీ ఏంటి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటున్నాను, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటున్నాను, జనరల్గా చెప్పుకోవడానికి బాగుంది. సిస్టంలో మనకి ఎలా అర్థం అవుతుంది ఏది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఏది కస్టమ్ ఆబ్జెక్ట్ అని? అది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీకు చూసారా, జనరల్గా ఇటు సైడ్ బ్లూ కలర్లో హైపర్ లింక్లో ఉన్న మాత్రమే చూపిస్తున్నాను, మీకు ఇటు సైడ్ కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయి, తర్వాత ఆబ్జెక్ట్ టైప్ ఉంది. సో ఈ లేబుల్ ఏంటి, ఏపీఐ నేమ్ ఏంటి? సో లేబుల్ అనేది మనకి యూజర్ ఇంటర్ఫేస్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నీ ఆబ్జెక్ట్ అకౌంట్ అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఏపీఐ నేమ్స్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే కోడింగ్ పార్ట్ లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద నువ్వు కోడింగ్ రాయాలి అంటే ఆ కోడింగ్ రాసేటప్పుడు నువ్వు లేబుల్ నేమ్ కాకుండా ఏపీఐ నేమ్ ఇస్తావు. సో ఈ లేబుల్ అంతా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో యూస్ చేస్తాం, ఈ ఏపీఐ నేమ్ అంతా కోడింగ్ పార్ట్ లో యూస్ చేస్తాం. అది మీకు ముందు ముందు అర్థమవుతుంది. సో ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి నీకు అన్ని అకౌంట్ యాక్టివిటీ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలాగైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ రైట్ సైడ్ కూడా నీకు అంతే ఉన్నాయి. ఇప్పుడు ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్సేగా. కస్టమ్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. సో కస్టమ్ ఆబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్ కదా. కానీ ఆ స్టూడెంట్ చూసారా ఏపీఐ నేమ్ ఎలా ఉందో, __C టైప్ ఏముంది, కస్టమ్ ఆబ్జెక్ట్. రిమైనింగ్ అన్ని ఇందాక ఎలా ఉన్నాయి మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని ఉంది. సో కస్టమ్ ఆబ్జెక్ట్ మనం ఇలా క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ కి మనం ఎలా డిఫరెన్షియేషన్ చేస్తామంటే కస్టమ్ ఆబ్జెక్ట్ మనకి ఇలా ఉంటుంది, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఏ నేమ్ ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే నేమ్ తో ఆటోమేటిక్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్. అండ్ ఇంకొకటి, నేను ట్యాబ్ ఇవ్వడం మర్చిపోయా అన్నా కదా, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అక్కడ నేను ట్యాబ్ ఇవ్వను, మీకు కూడా ఇంకొకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలాగో క్లారిటీ వస్తుంది. సో స్టూడెంట్ నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇంకేం ఫర్ సపోజ్ కోర్స్ క్రియేట్ చేస్తాం. సో ప్లూరల్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, కోర్సెస్. డిస్క్రిప్షన్ which provides the students. ఓకే, ఇవన్నీ డిఫాల్ట్ అని చెప్పాను. ఇక్కడ నేను దీని కూడా నేను ఆటో నెంబర్ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయో నాకు ఐడీస్ కావాలి అందుకని. ఓకే, ఎల్లో రిపోర్ట్స్, యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ, ఎల్లో ఇన్ చాటర్ గ్రూప్స్, డిప్లాయిడ్, ఎల్లో సెర్చ్, యాడ్ నోట్స్. నేను ఇక్కడ లాంచ్ న్యూ ట్యాబ్ దగ్గర సెలెక్ట్ చేసుకోకుండా ఫర్ సపోజ్ ఏదో బై మిస్టేక్ లో సేవ్ చేసా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ ట్యాబ్ ఇవ్వడం వల్ల ఇవ్వకపోవడం వల్ల డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. ఇది మీకు ఎప్పుడు సెటప్ చెప్పాను కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇలా 9 డాట్స్ తో ఉంటుంది. దీన్ని మనం యాప్ లాంచర్ అంటాం. మనం ఏదైతే అప్లికేషన్స్ క్రియేట్ చేస్తామో అవి అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. మనం రికార్డ్స్ కూడా ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తాం. నేను సెలెక్ట్ చేశాను, మనకి 2 ఉన్నాయి, యాప్స్ అని ఉంది, ఐటమ్స్ అని కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు ఐటమ్స్ వచ్చినాయి. సో మనకి యాప్ లాంచర్లో యాప్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. యాప్స్ అంటే అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసింది, ట్యాబ్స్ అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ ఎంటర్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఐటమ్స్ మనం రికార్డ్స్ ఎంటర్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. యాప్ లాంచర్ లో 2 టైప్స్ ఉంటాయి, యాప్స్,
ఐటమ్స్. యాప్స్లో మనం ఏదైతే అప్లికేషన్ బిల్డ్ చేసామో కస్టమ్ అప్లికేషన్స్ కానీ స్టాండర్డ్ అప్లికేషన్స్ కానీ అవి యాప్స్లో ఉంటాయి. ఐటమ్స్ వచ్చేసి మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం లేకపోతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలో రికార్డ్స్ అనేవి ఎంటర్ చేయడానికి మనం ఈ ఐటమ్స్ ద్వారా ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను స్టూడెంట్ వచ్చింది, ఎందుకు నేను ట్యాబ్ అక్కడ ఎనేబుల్ చేశాను కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏంటి కోర్స్, నా కోర్స్ వచ్చిందా రాలేదు, ఎందుకు నేను ట్యాబ్ అనేది ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేను ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసా, ట్యాబ్ ఏమో డిజేబుల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు నాకు ఎలాగా అంటే నథింగ్ బట్ ఈ హోమ్లోకి వచ్చి ట్యాబ్స్ అని సెర్చ్ చేయండి. ఓన్లీ ట్యాబ్స్లోకి వెళ్ళండి, రీనేమ్ ట్యాబ్స్ కాదు. రీనేమ్ ట్యాబ్స్ అంటే ఉన్న ట్యాబ్ నేమ్ చేంజ్ చేయడం, మనకు అది వద్దు. సో స్టూడెంట్ చూసారా ఆల్రెడీ కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఉంది, మనకు లేనిది ఏంటి కోర్స్. సో ఇక్కడ న్యూ కొడుతున్నాను, గోయింగ్ టు ద కోర్స్. మళ్ళీ ఇక్కడ ట్యాబ్ చేయాలి, ఇందాకలాగా మీరు ఎలాగైతే అక్కడ క్రియేట్ చేస్తారు ఇప్పుడు అంతే క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ విజిబిలిటీ ఆటోమేటిక్గా అందరికి డిఫాల్ట్ ఆన్ ఉంటుంది, దీన్ని మీరు ఏం చేంజెస్ చేయొద్దు. కస్టమర్ యాప్స్ కూడా అన్నిటికీ ఎనేబుల్ ఉంటుంది, మీరు దీన్ని ఏం చేంజ్ చేయొద్దు. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు స్టూడెంట్స్కి ట్యాబ్ క్రియేట్ అయింది, కోర్సెస్ కూడా ట్యాబ్ క్రియేట్ అయింది. మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు సార్ కోర్స్ చూస్తాం, రాలేదు. ఇదేంటంటే ఫ్రీ ఆర్ కాబట్టి డేటా అనేది రిఫ్రెష్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. సో మీకేమన్నా మీరు చేసిన ఫంక్షనాలిటీ రిజల్ట్ రాకపోతే ఒక 1 minute వెయిట్ చేయండి, లేకపోతే ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చేయండి. హార్డ్ రిఫ్రెష్ ఎలా చేస్తారంటే Ctrl+Shift+R. అప్పటికే అవ్వకపోతే మీరు ఇన్స్పెక్టర్ ఓపెన్ చేసి ఎంటీ కెచ్ చేసి రిఫ్రెష్ చేయొచ్చు. దాని షార్ట్ కట్ ఎలాగంటే Ctrl+Shift+I కొట్టి చూపిస్తాను నేను. Ctrl+Shift+I కొట్టండి. నాకు జనరల్గా ఇలా వస్తుంది ఇన్స్పెక్టర్, మీకు జనరల్గా సైడ్కి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ ట్యాబ్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఎంటీ కెచ్ అండ్ హార్డ్ రీలోడ్ కొట్టినా కూడా మీకు డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఫాస్ట్గా. ఇప్పుడు సెర్చ్లోకి వెళ్ళి నేను ఏమి ఇస్తాను, సారీ యాప్ లాంచర్లోకి వెళ్ళి ఏమి ఇస్తాను నేను ప్రాసెస్. మళ్ళీ చెప్పరా, అది ఒకసారి Ctrl+Shift+I. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్లో ఒక పర్టికులర్ అడ్మిన్ టాస్క్ చేశారు, మీకు ఆ డేటా అనేది రిజల్ట్ అప్పుడే అప్డేట్ అవ్వకపోతే ఫస్ట్ Ctrl+Shift+R ట్రై చేస్తే హార్డ్ రిఫ్రెష్ అవుతుంది. ఓకే, మీరు ఏదైతే ట్యాబ్లో ఉన్నారో ఆ ట్యాబ్ హార్డ్ రిఫ్రెష్ అవుతుంది. ఇన్ కేస్ అప్పటికీ మీకు డేటా అప్డేట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే Ctrl+Shift+I కొట్టండి. ఆ ట్యాబ్లో మీకు ఇలాగ ఇన్స్పెక్టర్ సైడ్కి ఓపెన్ అవుతుంది. నాకు ఇలాగా వేరే ఫంక్షనాలిటీస్ వల్ల నాకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇలాగ సైడ్కి ఇన్స్పెక్టర్ వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ రిఫ్రెష్ బటన్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఎంటీ కెచ్ అండ్ హార్డ్ రీలోడ్ ఒకసారి చేశారంటే మీకు ఆటోమేటిక్గా డేటా అనేది కొంచెం ఫాస్ట్గా కెచ్ మెమరీ అంతా వెళ్ళిపోయి అప్డేట్ అయింది. ఓకే, సో ఒకసారి యాప్స్ లో ఐటమ్స్ అను యాప్ మేనేజర్ లో ఐటమ్స్ అని ఇంకోటి ఏంటి, యాప్స్ ఐటమ్స్, ఈ టూ వే యాప్స్ అండ్ ఐటమ్స్. ఓకే, యాప్స్ ఆర్ నథింగ్ బట్ ద అప్లికేషన్స్, ఐటమ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్స్ వేర్ వి ఎంటర్ ద రికార్డ్స్. ఓకే, మనం ఆబ్జెక్ట్ మేనేజర్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, దానికి కాలమ్స్ క్రియేట్ చేస్తాం, అంతవరకే చేస్తాం. రికార్డ్స్ అనేవి ఎంటర్ చేయాలి అంటే రోస్ ఎంటర్ చేయాలి అంటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే ఎంటర్ చేయగలం. సో అలా ఎంటర్ చేయాలి అంటే మనం ఆటోమేటిక్గా ఏం చేయాలి, ట్యాబ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను కోర్స్ టైప్ చేస్తాను, నాకు ఇప్పుడు వచ్చిందా, ఇందాక రాలేదు చూసారా. సో ఇప్పుడు కోర్స్. సో ఇలాగ మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మనం సింపుల్గా న్యూ అని కొట్టేసి కోర్సులో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏ డీటెయిల్ ఎంటర్ చేయలేను, ఎందుకో చెప్పండి, నేను ఏ ఫీల్డ్స్ ఇవ్వలేదు కాబట్టి. నేను జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేశాను అంతే, ఫీల్డ్స్ ఏమైనా ఇచ్చాను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం ఎంటర్ చేయలేను. కానీ మన డిఫాల్ట్గా స్టాండర్డ్ ఫీల్డ్స్ ఒక 4 వస్తాయని చెప్పా, గుర్తుందా. ఒకటి కోర్స్ నేమ్, ఓనర్. కానీ యాక్చువల్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, ఆటో నెంబర్ ఇచ్చాం, కానీ మనకి ఇక్కడ ఏం పడుతుంది, కోర్స్ నేమ్ అని పడుతుంది. సో ఆటో నెంబర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, మనం ఒక రికార్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టాండర్డ్ ఫీల్డ్లో 001 అని పడిద్ది, చూపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ నేను చెప్పాను, గుర్తుందా మర్చిపోయారు, ఏదైనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కానీ కస్టమ్ ఆబ్జెక్ట్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టాండర్డ్గా 4 ఫీల్డ్స్ ఉంటాయి అన్న. ఏంటి ఆ 4 ఫీల్డ్స్, క్రియేటెడ్ బై, ఓనర్ నేమ్, మోడిఫైడ్ బై, ఈ టెక్స్ట్ ఆటో నెంబర్ మన చాయిస్ అనమాట. సో ఇప్పుడు మనం స్టూడెంట్లోకి వెళ్దాం. ఏమున్నాయి ఫీల్డ్స్ ఇక్కడ చూడండి, 4 డిఫాల్ట్గా, అంటే నేను ఇప్పటివరకు ఏ ఫీల్డ్ ఎంటర్ చేయలేదు కానీ ఇవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. ఆ ఏంటి 4, స్టూడెంట్ నేమ్, డేటా టైప్ ఏమి ఇచ్చాం, ఆటో నెంబర్ ఇచ్చాం. డేటా టైప్ ఇస్ నథింగ్ బట్ ద
మనం క్రియేట్ చేసిన కాలంలో ఎలాంటి డేటా ఎంటర్ అవ్వాలి, ఇంటీజర్ డేటా ఎంటర్ అవ్వాలా, స్ట్రింగ్ డేటా ఎంటర్ అవ్వాలా, టెక్స్ట్ డేటా ఎంటర్ అవ్వాలా. అండ్ ఇంకొక సేల్స్ఫోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ప్రతిసారి వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూ ఇవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా మన డేటా అనేది ఎంటర్ అవుతానే ఉంటుంది. ఓకే, సో ఆటోమేటిక్గా డేటా అనేది మనకి ఎంటర్ అయ్యింది. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ చూసారు, ఇవన్నీ డేటా టైప్స్. ఫర్ సపోజ్ నేను ఫోన్ ఎంటర్ చేయాలనుకో, నాకు ఆటోమేటిక్గా ఫోన్ డేటా టైప్ ఉంది. నేను దాన్ని పెట్టేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫోన్ నెంబర్ ఎంటర్ అయిపోయింది. ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ కూడా అంతే. మన వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా ప్రతి దానికి డేటా టైప్ ఇచ్చి వాల్యూస్ ఇవ్వక్కర్లేదు. అదంతా లెంతీ ప్రాసెస్. సేల్స్ ఫోర్స్ చూసారా మీకు మినిట్స్లో అయిపోతుంది, ఇంకా మినిట్స్ కంటే చాలా తక్కువలోనే అయిపోతుంది. సో మనకి ఆటోమేటిక్గా 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. దీస్ ఆర్ ద 4 స్టాండర్డ్ ఫీల్డ్స్. ఏంటివి అంటే క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, ఓనర్, స్టూడెంట్ నేమ్. సో ఇవన్నీ డిఫాల్ట్గా ప్రతిసారి ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ఆబ్జెక్ట్కి క్రియేట్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్స్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, ఎందుకంటే ఇప్పటి నుంచే మనం రియల్ అడ్మినిస్ట్రేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ పార్ట్. సో ఓకే కదా? యా, ఓకే ఓకే. ఓకే, ఎవరైనా ప్రీవియస్ రికార్డ్స్ మిస్ అయితే వినండి, క్లారిటీ వస్తుంది ఏం చెప్తున్నాను ఏంటో. బట్ ఇది కూడా అర్థమవుతుంది ఎందుకంటే బేసిక్కే కాబట్టి. సో ఇంకా మనకి లాస్ట్ మిగిలిన టాపిక్ ఏంటి? ఇప్పుడు డేటాబేస్ అంటే అర్థమైంది, డేటా ఎలా ఎంటర్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ అంటే అర్థమైంది, ఎలాంటి అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే టేబుల్ మనం ఎలా క్రియేట్ చేస్తామో చూసాం. టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూసాం, స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ నథింగ్ బట్ ద. ఇప్పుడు ఒక సేల్స్ ఫోర్స్ ప్రీ ఆర్గ్ నేను ఓపెన్ చేశా, నా ఆర్గ్ నేను మాత్రమే యాక్సెస్ చేయగలను, వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఇన్ ద సేమ్ వే అవతల వాళ్ళ ఆర్గ్ నేను యాక్సెస్ చేయలేను. ఎందుకు? సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ పర్పసెస్ ఉంటాయి కదా, లైక్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇలాంటివి ఉంటాయి. మీరు ఇంకా సింపుల్ కావాలంటే జీమెయిల్ తీసుకోండి. నీ జీమెయిల్లో ఇన్ఫర్మేషన్ నువ్వు మాత్రమే యాక్సెస్ చేయగలవు, పక్కనోడు యాక్సెస్ చేయలేడు. కాకపోతే నువ్వు గూగుల్ వాడుతున్నావు, వాడు గూగుల్ వాడుతున్నాడు, అంటే మీరు అందరూ యూజ్ చేసేది గూగులే. బట్ ఎవరి ఎన్వైరన్మెంట్, ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి సెక్యూరిటీ వాళ్ళకి గూగుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటాం. మీకు ఇంకా బేసిక్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే, అపార్ట్మెంట్లో మినిమం 100 ఫ్లోర్స్ ఉన్నాయనుకో, ఒక్కొక్క 100 ఫ్లోర్స్ కాదు, 100 ఏమంటారు ఫ్లాట్స్ ఉన్నాయనుకో, ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క ఓనర్ ఉంటాడు. సో వాళ్ళు బట్ ఆ 100 ఫ్లాట్ ఓనర్స్ ఏం చేస్తున్నారు? అపార్ట్మెంట్ రిలేటెడ్ వాటర్ రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ, లాబీ, పార్కింగ్ ఇవన్నీ అందరు కలిపి యూజ్ చేసుకుంటున్నారు. కానీ మళ్ళీ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంది. దీన్నే మనం మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే ఒక క్లౌడ్ మనం యూజ్ చేసుకుంటాం, కానీ ఆ క్లౌడ్లో కూడా ఎవరి డేటాబేస్ వాళ్ళకి, ఎవరి సర్వర్స్ వాళ్ళకి, ఎవరి నెట్వర్క్స్ వాళ్ళకి, ఎవరి సెక్యూరిటీ పర్పసెస్ వాళ్ళకి సేల్స్ ఫోర్స్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. సో ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూజింగ్ ఎవరి ఇండివిజువాలిటీకి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ బెనిఫిట్స్ అంటే మీరు జనరల్గా మీరు ఎలాంటి హార్డ్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోకర్లేదు, డేటా అంతా క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది, మీరు ఎక్కడున్నా ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలరు. ఇప్పుడు మీ జీమెయిల్తో మీరు మీ కాంటాక్ట్స్ని, ఫొటోస్ని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డ్రైవ్ని యాక్సెస్ చేస్తున్నారు కదా. సో అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది టుడే సెషన్. రేపటి నుంచి సెషన్ అనేది డైలీ మార్నింగే జరుగుతుంది. రికార్డింగ్స్ ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తాము, మీరు అవి చూసుకోవచ్చు. మెటీరియల్స్ కూడా మీకు సమేత్ పోర్టల్లో ఉంటాయి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ చెప్పిన టాపిక్లో? ఏదైనా అర్థం కాంది కానీ ఏమన్నా ఏం లేదు అంటే ఓకే. సో ఈ రికార్డింగ్ ఇవాళ నైట్ కల్లా అప్లోడ్ అయిపోతుంది. ఎవరైనా కావాలంటే వినండి. రేపు ఎర్లీ మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. రేపు క్లాస్ కంప్లీట్ అయ్యాక మీ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే చేసుకోండి, అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇవన్నీ రేపు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్గా మార్నింగే జరుగుతుంది. ఓకే, సో ఎవరికి ఏ డౌట్స్ లేవు కదా? సుహాస్ లెఫ్ట్ అయ్యా మళ్ళీ వచ్చాం. ఓకే, సో రికార్డింగ్ ఉంటుంది, వెళ్ళే రికార్డింగ్ కంప్లీట్ చేయండి. ఓకేనా?